మన్య వీరుడు అల్లూరి సీతారామరాజుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయా? ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆయనకు ఒక అదృశ్య శక్తులు ఉన్నాయి. అందుకే ఒకేసారి ఒకే పోలీస్ స్టేషన్‌తో పాటు 2 వేరు పోలీస్ స్టేషన్‌లో కూడా ఆయన కనిపించారని చెప్తారు. దీనికి సంబంధించి మనం హిస్టరీ పరిశీలిస్తే అల్లూరి సీతారామరాజు పాండ్రంగి అంటే మన విశాఖపట్నం జిల్లా భీమిని దగ్గర ఉన్న పాండ్రంగిలో పుట్టినప్పుడు కూడా వేరు ప్రాంతాల్లో చదువుకున్నారు. అయితే ఆయన పోలీస్ స్టేషన్లపై దాడి వ్యవహారాన్ని మనం స్పష్టంగా కేడీపేట వద్ద మనం పరిశీలించవచ్చు. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో, అలాగే ఆ మరుసటి రోజు 1922 ఆగస్టు 23వ తేదీన కేడీపేట, అలాగే 24వ తేదీన చూసుకుంటే రాజవమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఆ సమయంలో చూసుకుంటే అల్లూరితో పాటు పోరాటం యోధంలోగా పనిచేసిన వీరయ్య దొరను కూడా ఆయన పోలీస్ స్టేషన్ నుంచి విడిపించారు. అట్లాగే ఈ సందర్భంగా 26 మస్కెట్లు, 2500 తుపాకీ గుండ్లను, కత్తులను కూడా పోలీస్ యూనిఫామ్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఆయన రాజవమ్మంగి పోలీస్ స్టేషన్ జీడీ రిపోర్ట్లో కూడా రాసిన పరిస్థితి. అట్లాగే ఇప్పుడు జీ మాడుగులో చెప్పుకునే గంగరాజు మాడుగుల పోలీస్ స్టేషన్పై కూడా 1922 9వ నెల 2వ తేదీన కూడా దాడి చేశారు. అదే నెల 24వ తేదీన దామనాపల్లి ఘాట్ రోడ్ వద్ద ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు స్కాట్ కవర్ట్, అలాగే హైటర్, వీళ్ళిద్దరూ కూడా అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఇక్కడ భారతదేశానికి రావడం జరిగింది. వీరు మొదటి ప్రపంచ యుద్ధంలో కీలకంగా వ్యవహరించడంతో వారిని భారతదేశంలో స్వతంత్ర పోరాటాన్ని అనగదొక్కే క్రమంలో ఇక్కడికి బ్రిటిష్ పోరాటం సంబంధించి పంపించిన పరిస్థితి. అయితే ఇక్కడ గెరిల్లా పోరాటం, అలాగే అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన పోరాటంలో వీరిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ దశలో దామనాపల్లి ఘాట్ రోడ్ వద్ద చనిపోయిన ఈ ఇద్దరి మృతదేహాలు ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాధులు మాత్రం నర్సీపట్నంలో మనం ప్రస్తుతానికి చూడవచ్చు. ఈ రకంగా చూసుకుంటే చింతపల్లి, రాజవమ్మంగి, అట్లా కృష్ణదేవిపేటలో దాడులు చేసిన అల్లూరి సీతారామరాజు అడ్డతీగల పోలీస్ స్టేషన్పై కూడా 1922 అక్టోబర్ నెల 15వ తేదీన దాడి చేశారు. అట్లాగే అదే నెలలో చూసుకుంటే 19వ తేదీన కూడా రంపచోడవరం పోలీస్ స్టేషన్పై కూడా దాడి చేశారు. అట్లాగే చూసుకుంటే 1923 ఏప్రిల్ 18వ తేదీన అన్నవరం పోలీస్ స్టేషన్పై కూడా దాడి చేశారు. మొత్తానికి చూసుకుంటే అల్లూరి సీతారామరాజుతో పాటు ఇతర స్వాతంత్ర సమర యోధంలో చాలామంది వీరోచిత పోరాటం చేసినప్పటికీ అల్లూరి సీతారామరాజు ఒక అతీంద్రియ శక్తితో ఒకేసారి 2 వేరు ప్రాంతాల్లో కనిపించినట్టు చాలామంది గిరిజనులు చెప్తారు. అయితే వాటిని ఏ రకంగా నమ్మినప్పుడు కూడా కొందరు మాత్రం ఏదైతే చరిత్రలో పరిశీలిస్తే అల్లూరి సీతారామరాజు మాదిరిగా డూప్గా కొందరు అతని అనుచరులు కూడా ఈ రకంగా దాడి చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మే 7వ తేదీ వివిధ అంశాలకు ప్రాధాన్యత ఉంటే మాత్రం 102 సంవత్సరాల క్రితం ఈరోజు భారతదేశం ఈ రకంగా అభివృద్ధి చెందడానికి స్వతంత్రం విముక్తి పొందే క్రమంలో, స్వతంత్రం సాధించే క్రమంలో అల్లూరి పోరాటం కీలకంగా మారింది, కీలకంగా పనిచేసింది అనడానికి మనకి కృష్ణదేవపేట, మంప, అలాగే ఇతర ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కొన్ని సజీవ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, కేడీపేట నుంచి.